అయితే స్వామి ఇప్పుడు ధర్మము అంటారు, ధర్మాచరణ, కర్మాచరణ. మళ్ళీ ఇక్కడ స్వధర్మము, పరధర్మము. స్వధర్మాన్ని ఆచరించాలి అంటారు. ఇప్పుడు స్వధర్మాన్ని ఆచరించాలి అంటే వృత్తి ధర్మమా, లేకపోతే అలాగే స్వధర్మము అంటే ఏమిటి, దాన్ని ఏది ఆచరించాలి, ఏది పరధర్మము, ఈ రెండిట్లో కాదు. దీన్ని తీసుకెళ్ళి చాలామంది వృత్తికి అంటే నువ్వు బ్రాహ్మడిగా పుట్టావు పూజారి నీ స్వధర్మము, లేకపోతే నువ్వు దీనిగా పుట్టావు నువ్వు ఇది ఈ ధర్మము నీది, వాడు ఇలా పుట్టాడు అది నీ స్వధర్మం. అదేనా వృత్తి ధర్మమే స్వధర్మమా, లేకపోతే నిజమైన స్వధర్మం వేరా? అలాగే స్వధర్మాన్ని ఆచరించడము, ఈ ధర్మాచరణ కర్మాచరణ ఈ రెండిట్లో చేస్తూ, ధర్మాచరణ చేస్తూ కర్మాచరణ చేస్తూ ధర్మాచరణలో ఉంటూ మన జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి, అలాగే ఎలా మన జీవితాన్ని ధర్మమేది, కర్మమేది, స్వధర్మమేది, పరధర్మమేది, వీటిని అంతర్లీనంగా చేసుకుంటూ నడిచేటటువంటి తత్వం ఏది, అలాగే ఏది ఎలా అనేది ఒకసారి. అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే ఇది తెలుసుకోలేక తల మునకలవుతున్నారు ప్రజలు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎంత స్కాలర్లు, పండితులు, మేధావులు, కవులు అని పేరు చెప్పుకొని ఈ విషయం గ్రహించడం చాలా కష్టం. గహన కర్మనో గతి అని భగవద్గీతలు చెప్పారు. ఈ కర్మ అంత తేలిక కాదు, చాలా సూక్ష్మం, రహస్యం అని చెప్పారు, గోప్యమని. స్వధర్మము అంటే, ధర్మము అంటే ధర్మో ధారయతి ప్రజాః, ధారణాత్ ధర్మ ఇత్యాహు, ధర్మో ధారయతి ప్రజాః అని చెప్పారు. ఏదైతే ధరించి పోషించి పట్టి వస్తుందో దానిని ధర్మము అంటారు. అంటే ఇప్పుడు చూడు, అగ్ని మండడం దాని యొక్క స్వధర్మం, దాని యొక్క ధర్మం. వాయువు చలించడం ధర్మం, నీరు చల్లదనం ధర్మం, భూమి ఆకర్షణ, ఇది ధర్మం. అయితే ఇక్కడ స్వధర్మం అని అడిగారు మీరు. స్వధర్మం అంటే ఏంటంటే ఈ ప్రకృతి యావత్తు సృష్టి అంతా ప్రకృతి అనమాట, మాయ, 3 గుణముల కలయిక. ఇది కూడా 3 గుణములే, బయట యావత్ సృష్టి 3 గుణములే. సో ఈ 3 గుణములలో ఆ మిశ్రమమే ప్రతి ప్రాణి. సో దీంట్లో సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ మిక్సర్ అనమాట. సో ఈ మిక్సర్ వలన మీకు ఆ మిక్సర్తో ప్రభావానికి లోనవుతున్నటువంటి ఎటువంటి స్వభావం ఉన్నది, ఆ స్వభావం ఆధారంగా యావత్తు సృష్టికి కొన్ని నియమాలు ఉంటాయి. యూనివర్సల్ లాస్ అంటారు, యూనివర్సల్ లాస్. సో మన స్వభావానికి అనుగుణంగా యూనివర్సల్ లాస్ని మనం పాటిస్తూ ఉంటే దానిని స్వధర్మము అంటారు. నా స్వభావం ఏముంటుందంటే, ఇప్పుడు నేను కోటికి వెళ్ళాలి, కోటి మార్కెట్కి, నా స్వభావం చెప్తుంది కోటి మార్కెట్ బాగుంది, కొత్త ఐటమ్స్ వచ్చాయి, వెళ్ళండి అంటుంది, నా స్వభావం చెప్తుంది. నేను వెంటనే కారు తీసుకున్నాను, రోడ్డుపైకి వెళ్ళాను, అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ వేశారు, ఓకేనండి. సో కారు నడుపుతున్నప్పుడు నా స్వభావంగా నేను బయలుదేరాను కోటికి, కానీ అక్కడ సిగ్నల్ అని ఆఫ్ చేశారు. ఎందుకు? అది నియమాలు. సో ఆ నియమాలు పాటిస్తూ నా స్వభావానికి ఆ నియమాలకి పాటిస్తే దాన్ని స్వధర్మ అనుష్ఠానం అంటారు. నా స్వభావం చెప్తుంది కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్ కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయామనుకోండి, నువ్వు పరధర్మంలోకి ప్రవేశించినట్టు లెక్క. ఇంకొకటి చెప్తా, నా స్వభావం అనేది 3 రకాలుగా వస్తుంది, చెప్పాను కదా, సత్వగుణము, రజోగుణం, తమోగుణం. సో ఈ గుణము యొక్క డామినేషన్ బట్టి అర్థమవుతుందండి. నా స్వభావం ఏంటంటే నాకు వైద్య వృత్తి మీద నాకు శ్రద్ధ, ఆసక్తి. సో డాక్టర్ అయ్యాను, నేను డాక్టర్ వృత్తి చేస్తున్నాను అంటే నేను అనుకున్నంత ఆదాయం కానీ పేషెంట్స్ కానీ తక్కువైందనుకోండి, నేను పక్కన చూస్తాను, పక్కకి పొలిటీషియన్స్ అయితే బాగుంటుంది, తొందరగా మనం రిచ్ అయిపోవచ్చు అని నీ వైద్య వృత్తిని పక్కన పెట్టి నువ్వు రాజనీతిలో అంటే రాజకీయంలో ప్రవేశించడాన్ని పరధర్మ ప్రవేశము అంటారు. అంటే నీ స్వభావంకు అనుకూలంగా నువ్వు ఏదైతే వృత్తి చేస్తున్నావో దాన్ని స్వధర్మము, ఆ వృత్తికి న్యాయం చేయకుండా పక్క స్వభావంగా ఎవరైతే వృత్తులు చేస్తారో దాంట్లోకి నీ ప్రవేశించడాన్ని పరధర్మం అంటారు.
ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ పరధర్మములో నువ్వు వెళ్ళడం వలన ఇక్కడ వ్యక్తులు ఈ వృత్తులు 3 రకాలు ఉంటాయి. మనుషులు జాతి ప్రకారంగా ఒకటి ఉన్నది, కర్మ ప్రకారంగా ఒకటి ఉన్నది, గుణం ప్రకారంగా ఒక వృత్తి ఉన్నది. జాతి వృత్తి, కర్మ వృత్తి, గుణ వృత్తులు అంటారు. జాతి అంటే మనం జన్మించినటువంటి తల్లిదండ్రుల ఆధారంగా మనం ఒకటి చేస్తుంటాం. నాకు వాటి మీద శ్రద్ధ లేదు, నాకు ఏ కర్మ వృత్తి ఏ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ దాన్ని గుణవృత్తి అంటారు. కర్మవృత్తి అంటే నువ్వేది ఆ సమయంకి ఏదో గడపడానికి ఒక పని చేస్తే దాన్ని కర్మవృత్తి అంటారు. సపోజ్ నేను తల్లిదండ్రులకి బ్రాహ్మణ పుట్టాను అనుకుందాం. నేను జన్మతః బ్రాహ్మణ్ణి. కానీ నేను చేస్తున్నట్టు వర్క్ ఏమిటి? కర్మ. రాజకీయంలోకి వెళ్ళా. కర్మ ప్రకారంగా నేను క్షత్రియ వృత్తిలోకి ప్రవేశించాను. జన్మతః బ్రాహ్మణ్ణి. వృత్తి కర్మ ఏంటంటే అక్కడ రాజకీయం. రాజకీయంలో ఉంటూ నేను ఒక బిజినెస్ నడుపుతున్నా వెనక, వేరే వ్యాపారం. ఆల్రెడీ రాజకీయం చేస్తూ అంటే స్వభావం ఏంటండి మీ స్వభావం ఏంటండి? వ్యాపారం. మళ్ళీ వ్యాపారం పెట్టావు కదా. నువ్వు చేస్తున్న కర్మ ఏంటండి? రాజకీయం. నువ్వు పుట్టిన జన్మ ఏంటండి? బ్రాహ్మణ. చూసారా? బ్రాహ్మణగా పుట్టి రాజకీయ నాయకుడికి చలామణి అవుతూ బ్యాక్గ్రౌండ్లో వ్యాపారం నడుపుతున్నారు. అర్థమైందండి? ఈ 3 రకాలుగా ఉంటాయి. అందువలన ఇంతకీ నువ్వు జన్మతః ఉన్నావా, కర్మతః ఉన్నావా, గుణం ప్రకారంగా ఉన్నావా అని చూసుకుంటే భగవద్గీతలో జన్మతః గురించి చెప్పలేదు, కర్మ గుణం గురించి చెప్పింది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. గుణము కర్మ ఆధారంగా చెప్పింది. అందువలన గుణం ఆధారంగా అంటే నీ స్వభావానికి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని ఎంచుకోమన్నారు. అంటే దీన్ని బట్టి బ్రాహ్మణులకు పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు కాదు. ఇక్కడ బ్రాహ్మణ పుట్టినవారు అనేది ఇక్కడ బ్రాహ్మణత్వం గురించి ఒక వివరణ ఇచ్చారు. బెల్లంకొండ రామరాయ కవి గ్రేటెస్ట్ భగవద్గీత వ్యాఖ్య రాశారు. వారు చాలా పెద్ద గొప్పవారు. వారు ఏం రాశారంటే ఉటంకించారు ఒక శ్లోకం. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేదపాఠేన విప్రస్యాత్ బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ స్మృతం అని రాశారు. బెల్లంకొండ రామరాయ కవి పేరు విన్నారా? చాలా గొప్పవారు. భగవద్గీత వ్యాఖ్య అద్భుతం. ఇప్పుడు కూడా ప్రామాణికం. శంకరాచార్య గారి తర్వాత బెల్లంకొండ రామరాయ కవి గారు చాలా గొప్ప. తెలుగు అంటే శంకరాచార్య భాష్యం సంస్కృతంలో ఉంటుంది వారిది. వారు సంస్కృత పండితులు. అయితే ఇక్కడ ఏమొచ్చిందండి? బ్రాహ్మణ పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు అని మీరు అన్నారు చూడండి. జన్మతః బ్రాహ్మణులే, కానీ గుణంగా కర్మంగా బ్రాహ్మణులు అవునా కాదని మనం నిర్ణయించలేం. అర్థమవుతుందండి? అంటే ఒకప్పుడు ఈ 3 గుణముల ఆధారంగా పెరిమిటేషన్స్ కాంబినేషన్స్గా ఉండేవన్నమాట. అంటే మీలో సత్వగుణం అధికంగా ఉందనుకోండి, రజోగుణం తక్కువ ఉందనుకోండి, తమోగుణం తక్కువ ఉందనుకోండి, మీరు బ్రాహ్మణ గుణం మీ స్వభావం. ఓకేనండి? అదేవిధంగా సత్వగుణం తక్కువ ఉండి రజోగుణం ఎక్కువగా ఉండి తక్కువగా తమోగుణం ఉందనుకోండి, వారు క్షత్రియ స్వభావము. అదేవిధంగా రజోగుణం ఎక్కువ, తర్వాత సత్వగుణం, తర్వాత తమోగుణం. అదేవిధంగా తమోగుణం అధికం, తర్వాత రజోగుణం, లీస్ట్కి సత్వగుణం, వాళ్ళు శూద్ర స్వభావం. అంటే ఒకే కుటుంబంలో కూడా 4కి గుణాలు ఉండొచ్చు. ఒకరు బ్రాహ్మణ స్వభావంగా ఉండొచ్చు, ఒకరు క్షత్రియ స్వభావంగా ఉండొచ్చు, ఒకరు వైశ్య స్వభావంగా ఉండొచ్చు, ఒకరు శూద్ర స్వభావం. ఒక తల్లికి పుట్టిన 4 బిడ్డలు 4 స్వభావాలుగా ఉండవచ్చును. ఎలా ఉంటారు వాళ్ళు? గుణం ప్రకారంగా 4 వర్ణాలు అవి. జన్మతః ఒకే వర్ణం వారు, బ్రాహ్మణ తల్లిదండ్రులకి బ్రాహ్మణులే, కానీ వాళ్ళు గుణం ప్రకారంగా అందరు బ్రాహ్మణులు కాదు. మళ్ళీ వారు చేస్తున్న వృత్తి ప్రకారంగా కూడా బ్రాహ్మణుడు ఏ వృత్తి చేయాలి? వేదపాఠనం చేయాలి, అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయాలి, తపస్సు చేయాలి, ఇవి చేయాలి. ఇవి చేయకుండా వేరే వృత్తి చేస్తున్నాడు అనుకోండి, జన్మతః బ్రాహ్మణుడు అయినప్పటికీ గుణంతః బ్రాహ్మణుడు కాదు, వృత్తి ప్రకారం కూడా కాదు. అందుమూలంగా మీరు ఒకవేళ శూద్ర తల్లిదండ్రులు పుట్టినప్పటికీ మీ గుణం సత్వగుణ సంపన్నులు అనుకోండి, బ్రాహ్మణ గుణము.
మీరు చేసే కర్మ ఒక ఋషిగానో లేకపోతే వేదాంతం టీచింగో చేశారనుకోండి, అసలైనటువంటి బ్రాహ్మణి మీరు పుట్టింది సోదర తల్లిదండ్రులకి, కానీ మీ గుణము మీ వృత్తి బ్రాహ్మణత్వం.